ఎయిర్ ఫోర్స్ టీ-షర్ట్ ను ధరించి మిలిటరీ క్యాంటీన్ లోకి వెళ్లేందుకు ఆగంతుకుడు యత్నించాడు. ఎయిర్ ఫోర్స్ డ్రెస్ ధరించడంతో గేట్ వద్ద సిబ్బంది ఆపలేదు. ఇద్దరు అమ్మాయిలకు క్యాంటీన్ లో జాబ్ ఇప్పిస్తానని నమ్మించాడు. క్యాంటీన్ ముందు ఫోటోస్ తీస్తుండడంతో అనుమానం వచ్చి సిబ్బంది చెక్ చేశారు. అతను ఫేక్ అధికారి అని గుర్తించి తిరుమలగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఒక ఆగంతుకుడు ఎయిర్ ఫోర్స్ టీ-షర్ట్ ను ధరించి మిలిటరీ క్యాంటీన్ లోకి వెళ్లేందుకు ప్రయత్నించాడు. అయితే ఎయిర్ ఫోర్స్ డ్రెస్ ను వేసుకుని ఉండడంతో గేట్ వద్ద సిబ్బంది కూడా ఆపలేదు. ఇద్దరు అమ్మాయిలకు క్యాంటీన్ లో జాబ్ ఇప్పిస్తానని నమ్మించాడు. ఈ నేపథ్యంలోనే క్యాంటీన్ ముందు ఫోటోస్ డ్రెస్ తో పాటు ఫోటోస్ తీస్తుండడంతో అనుమానం వచ్చి సిబ్బంది చెక్ చేశారు. అయితే అతను ఫేక్ అధికారి అని గుర్తించి తిరుమలగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎయిర్ ఫోర్స్ టీ-షర్ట్ ను ధరించి మిలిటరీ క్యాంటీన్ లోకి వెళ్లేందుకు ఒక వ్యక్తి ప్రయత్నించాడు. ఎయిర్ ఫోర్స్ డ్రెస్ ధరించి ఉండడంతో గేట్ వద్ద సిబ్బంది తనను అధికారి అనుకుని ఆపలేదు. అయితే ఇద్దరు అమ్మాయిలకు క్యాంటీన్ లో జాబ్ ఇప్పిస్తానని నమ్మించాడు. ఈ నేపథ్యంలోనే క్యాంటీన్ ముందు ఫోటో తీసుకోవడానికి యత్నించాడు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, ఒక వ్యక్తి ఎయిర్ ఫోర్స్ టీ-షర్ట్ ను వేసుకుని క్యాంటీన్ ముందు ఫోటో దిగే ప్రయత్నం చేశాడు. సిబ్బంది కూడా గమనించలేదు. ఆ వ్యక్తి డీటెయిల్స్ ఏమైనా తెలిసాయా? మొత్తం నలుగురు నిన్న మిలిటరీ ఏదైతే డిఫెన్స్కి సంబంధించిన ఏరియాలు ఉంటుందో క్యాంటీన్కి సంబంధించి అనుమానాస్పదంగా తిరుగుతూ అక్కడ అధికారులకు పట్టుపడడం జరిగింది. వెంటనే వారిని అదుపులోకి తీసుకొని తిరుమలగిరి పోలీసులకి అప్పగించారు. తిరుమలగిరి పోలీసులు ఆర్మీ అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం పోలీస్ స్టేషన్లోనే నలుగురిని కూడా విచారిస్తున్నారు. వాళ్ళు ఎక్కడి నుండి వచ్చారు, డిఫెన్స్ ఏరియాలోకి ఎందుకు వచ్చి అక్కడ అనుమానాస్పదంగా ఫోటోలు దిగుతున్నారనే దానికి సంబంధించిన సమాచారం తెలుసుకుంటున్నారు. వారికి సంబంధించి బ్యాక్గ్రౌండ్ ఎక్కడ హైదరాబాద్లో ఎప్పటి నుండి ఉంటున్నారు, ఎందుకోసం అక్కడికి వచ్చారనే దానిపైన ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. నార్జోన్ డీసీపీ ఆధ్వర్యంలో ఈ దర్యాప్తు కొనసాగుతుంది. అదేవిధంగా డిఫెన్స్ అధికారులతో పాటు ఐబీ అధికారులు కూడా పోలీస్ స్టేషన్కు వచ్చి వివరాలు తెలుసుకుంటున్నారు. ఎందుకంటే పాకిస్తాన్ ఇండియా ఉద్రిక్తల నేపథ్యంలో ఎవరైనా అంటే గూఢచార్యం వివరించినటువంటి వారిలో చాలామందిని ఇప్పటికే ఎన్ఐఏ అదుపులోకి తీసుకొని విచారిస్తుంది. కాబట్టి వీరు ఎవరైనా పంపించారా లేదంటే అందులో చూడాలని లోపలికి వెళ్ళారనే దానిపైన ప్రస్తుతం ఆ వివరాలు సేకరిస్తున్నారు. మనం చూడొచ్చు ఐబీ అధికారులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఇంటెలిజెన్స్కి సంబంధించిన అధికారులు లోపల వివరాలు తెలుసుకుంటున్నారు. అసలు ఎందుకోసము వీళ్ళు తిరుమలగిరి ఏరియాలో ఉన్నటువంటి డిఫెన్స్ క్యాంటీన్లోకి వెళ్ళారు, అక్కడ ఫోటోలు తీసి ఎవరికైనా సెండ్ చేస్తున్నారా లేకుంటే అక్కడ జాబ్ ఇప్పించి లోపలికి వెళ్తామని చెప్పేసి వెళ్ళిన యువకులు ఎవరు, ఇద్దరు యువతులు ఎవరు, వారిని ఎవరు పంపించారు, వాటికి సంబంధించిన పూర్తి వివరాలను రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే నలుగురి పైన పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరిగింది. పాకిస్తాన్ భారత్ యుద్ధం తర్వాత అనేక మంది గూఢచారులు కూడా బయటపడడంతో అప్రమత్తమయ్యారు. ఇప్పటికే హైదరాబాద్లో అనేక డిఫెన్స్ ఏరియాలు ఉన్నాయి, డిఆర్డిఎల్ ఇక్కడే ఉంది, ఇక్కడ ఆర్మీకి సంబంధించిన క్యాంప్ ఆఫీసులు కూడా చాలా పెద్ద సంఖ్యలో ఉన్నాయి. కాబట్టి ఇప్పటికే అక్కడ హై సెక్యూరిటీ జోన్లో ఉన్నప్పటికీ ఎలా లోపలికి వచ్చేందుకు ప్రయత్నించారనే దానిపైనే ఇప్పుడు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వీరు నలుగురు కూడా వెనకాల ఎవరైనా ఉన్నారా, వారికి సంబంధం ఏంటనే దానిపైన ప్రస్తుతం ఆరా తీస్తున్నారు. వీరు ఎందుకు లోపలికి వెళ్ళారు, నిన్న 1 గంట సమయంలో డిఫెన్స్ ఏరియాలోకి ఎంటర్ అయ్యి క్యాంటీన్ వద్దకు వెళ్ళడం జరిగిందని చెప్పేసి కూడా చూస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు వారి నలుగురిని కూడా విచారిస్తున్నారు. వారు ఎవరెవరు ఇక్కడికి వచ్చారు, ఎక్కడుంటారు, వారి నెగిటివ్ ప్లేస్ ఎక్కడ, హైదరాబాద్లో ఎప్పటి నుండి ఉంటున్నారు, వారికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని అధికారులు అడిగి తెలుసుకుంటున్నారు. ప్రస్తుతం పోలీసులు తిరుమలగిరి పోలీస్ స్టేషన్లకు కూడా బయటి వ్యక్తులను ఎవరిని కూడా అనుమతించట్లేదు. లోపల విచారణ జరుగుతుంది కాబట్టి వీరు లోపలికి ఎందుకు వెళ్లాల్సి వచ్చిందనే దానిపైన ప్రస్తుతం పోలీసులు విచారణ జరుపుతున్నారు. వీరికి సంబంధించి వీరి సెల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. అక్కడ ఫోటోలు తీసి ఎవరికైనా సెండ్ చేశారా లేదంటే వాళ్ళే అక్కడ ఫోటోలు దిగడానికి వెళ్ళారా, దానికి సంబంధించిన సమాచారాన్ని అంతా కూడా తెలుసుకుంటున్నారు.
ప్రస్తుతం తిరుమలగిరి డిఫెన్స్ ఏరియాలోకి క్యాంటీన్ దగ్గర వరకు కూడా ఫేక్ ఐడి కార్డుతో లోపలికి వెళ్ళడం జరిగింది. ఆ ఐడి కార్డు కూడా ఎలా తయారు చేశారు, ఎవరి పేరు మీద తయారు చేశారు, అసలు వీరికి ఎవరికి సహకరించారు, లోపల వీరికి సంబంధించిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారా, వాటికి సంబంధించిన పూర్తి విచారణ తిరుమలగిరి పోలీసులు చేస్తున్నారు. ఒకవైపు గతంలో సమీర్ కూడా హైదరాబాద్లో ఉగ్ర లింకుల నేపథ్యంలో అరెస్ట్ అయ్యారు కాబట్టి వారికి సంబంధించిన కదలికలు, ఎందుకంటే మనం చూడొచ్చు ఐబీ అధికారులు కూడా దాదాపు 2-3 గంటల పాటు విచారించి ఇప్పుడే ఇక్కడ నుంచి తిరుమలగిరి పోలీస్ స్టేషన్ నుంచి వెళ్ళిపోతున్నారు. లోపల పోలీస్ అధికారులు నలుగురిని కూడా విచారిస్తున్నారు. అసలు వీరు ఎందుకు వచ్చారు అనే దానిపైన ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు కూడా వారికి సంబంధించిన వివరాలన్నీ కూడా తెలుసుకొని వెళ్తున్నారు. అసలు వీరు ఎక్కడి నుండి వచ్చారు, వారి వివరాలు ఏంటి, వాటికి సంబంధించిన ఆ విషయాలన్నీ కూడా అడిగి దాదాపు 2 గంటల పాటు వాళ్ళు ఇక్కడ విచారించి వారు వెళ్తున్నట్టు తెలుస్తుంది. అయితే లోపలికి వెళ్ళిన అమ్మాయిలు ఎవరు, ఎందుకంటే 2 అమ్మాయిలని 2 యువకులు తీసుకొని వెళ్ళారు. వారికి వీరికి ఉన్నటువంటి సంబంధాలు ఏంటి, వీరు ఎప్పటి నుండి పరిచయం ఉన్నారు, క్యాంటీన్లో అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు అంత తేలికగా ఆర్మీలో ఇవ్వరు, అసలు ఎందుకు లోపలికి వెళ్ళే ప్రయత్నం చేశారు, ఆ ఎయిర్ ఫోర్స్ డ్రెస్ వేసుకొని నకిలీ ఐడి కార్డ్ కమాండ్ కన్నల్ లాంటి అధికారి ఐడి కార్డ్ని ఒకటి తయారు చేసుకొని లోపలికి ప్రవేశించిన తర్వాత వీళ్ళ కదలికలు, వీరి ఆ ఫోటోలు దిగడం, రీల్స్ చేయడం అవన్నీ కూడా అనుమానాస్పదంగా ఉండడంతో వెంటనే ఆర్మీ అధికారులు వాళ్ళని అదుపులోకి తీసుకొని తిరుమలగిరి పోలీసులకి అప్పచెప్పడం జరిగింది. తిరుమలగిరి పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అన్ని కోణాల్లో ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే ఉగ్ర లింకులు హైదరాబాద్లో అప్పుడప్పుడు బయటపడుతూ ఉంటాయి కాబట్టి వారికి స్లీపర్ సెల్స్కి ఏమైనా సంబంధాలు ఉన్నాయా, హైదరాబాద్లో ఉన్న డిఫెన్స్ ఏరియాలను ఏమైనా టార్గెట్ చేశారా, వాటికి సంబంధించి సమాచారం తెలుసుకోవడానికి వచ్చారా, వాటికి సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు ఆరా తీస్తున్నారు. సమీర్ కూడా సికింద్రాబాద్ ఏరియాలోనే బోయగూడ ఏరియాలో ఉంటుండేవాడు. అతను లిఫ్ట్ మెకానిక్గా పనిచేస్తూ ఉగ్ర కార్యక్రమాలకు ఆకర్షితుడయి ఏదైతే సమీర్ ఆంధ్రప్రదేశ్లో మరో వ్యక్తిని ఇద్దరిని కూడా అరెస్ట్ చేసినప్పుడు ఉగ్ర లింకులు బయటపడ్డాయి. హైదరాబాద్లో భారీ పేలులో కుట్ర పన్నారు. కానీ ఇప్పుడు ఏదైతే నలుగురు 2 అమ్మాయిలు 2 యువకులు కూడా క్యాంటీన్ వరకు వెళ్ళి అక్కడ ఫోటోలు దిగడం, ఆర్మీ అధికారులకు అని చెప్పి లోపలికి వెళ్ళడం, అక్కడ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పేసి కూడా 2 యువకులు అమ్మాయిలకు చెప్పడం, ఇవన్నీ కూడా నమ్మశక్యంగా లేకపోవడంతో పోలీసులు ప్రస్తుతం వాళ్ళందరినీ నలుగురిని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. వీరి బ్యాక్గ్రౌండ్, వీరి సెల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు కాబట్టి వీరి ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియా అకౌంట్స్ వీటన్నిటినీ పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఎందుకంటే దేశ భద్రతలో భాగంగా డిఫెన్స్ ఏరియాలు చాలా హైదరాబాద్లో చాలా ఉన్నాయి. అలాంటి డిఫెన్స్ ఏరియాలోకి ఫేక్ ఐడి కార్డుతో పెట్టి వెళ్ళే ధైర్యం చేశారంటే వీరి వెనకాల ఎవరున్నారు, కావాలనే లోపలికి వెళ్ళి సమాచారం తెలుసుకోవడానికి ప్రయత్నం చేశారా, లేదంటే ఏదైనా వీరిని ఎవరైనా పంపించి అక్కడ వీడియోలు, ఫోటోలు కావాలని చెప్పేసి లోపలికి పంపించుంటారా అనే దానికి సంబంధించి కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. నిన్న 1 గంటకు ఈ ఘటన జరిగింది. వెంటనే అప్రమత్తమైన అక్కడ ఉన్నటువంటి ఆర్మీ అధికారులు వీరి నలుగురిని అదుపులోకి తీసుకొని పక్కనే ఉన్నటువంటి తిరుమలగిరి పోలీసులకి అప్పజెప్పడం జరిగింది. ప్రస్తుతం పోలీస్ స్టేషన్లోనే నలుగురిని విచారిస్తున్నారు. వీరికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అన్నిటిని కూడా ఆరా తీస్తున్నారు. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సురేష్. తిరుమలగిరి డిఫెన్స్ ఏరియాలోకి నలుగురు నకిలీ ఐడి కార్డులతో అలాగే ఎయిర్ ఫోర్స్ టీ-షర్ట్ వేసుకుని ప్రవేశించారు. అయితే సిబ్బంది వీరిని గమనించలేదు. బట్ క్యాంటీన్ వద్ద ఫోటోలు దిగుతున్నప్పుడు అనుమానం వచ్చి చెక్ చేశారు. వీరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గూఢచర్యం ఏమైనా చేస్తున్నారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.